హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ లత. బాగున్నారా? యథా ప్రకారం వాకింగ్ ట్రాక్ వచ్చానండి. ఇది నేను వేసిన మందార చెట్టు అండి. ఎంత బాగా పూలు పూస్తుందో చూడండి. భలే ఉంది, భలే పూసే కదా. చాలా రోజులు అయిపోయిందండి మళ్ళీ వాకింగ్ ట్రాక్ రాక. ఇంతకుముందు మన వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు ఉంటే కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. చెరువులో నీళ్ళు వచ్చేసేయండి. కొద్ది రోజులకి రాగానే చూస్తే చెరువు అంతా నాకు కొత్తగా అనిపించింది. అంతకుముందు నేను చెరువు లోపలికి కూడా వెళ్ళిపోయాను కదా, ఇప్పుడు వెళ్ళకపోయానండి. అంత కొత్తగా ఉంది. కొంచెం ట్రాక్ కూడా ఏం చేశారంటే ఎర్రమట్టి అదంతా వేసేసి రోడ్ బాగా చేశారనమాట. చుట్టూతో ఇట్లా ఫెన్సింగ్ నేను చెప్పాను కదా మొన్న వీడియోలో, ఇంకా ఎక్కువ చేశారు నీట్గా, ఎవరిని లోనికి పోనీయకుండా. చూసారు ఎంత బాగుందో. 350 పైగా వేప చెట్లు ఉంటాయి. పాత వాళ్ళు తిట్టుకోకండి, కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు కదండి, వాళ్ళ కోసం అండి. చింత చెట్లు ఉంటాయి. ఈరోజు చెంచిగురు కోసుకొని వెళ్ళి చెంచిగురు పచ్చడి చేశానండి. వీడియో కూడా పెట్టాను, షార్ట్ వీడియో చూడండి. సూపర్గా అనిపించిందండి. అంత వేడి వేడి అన్నం వేసుకొని తింటే భలేగా ఉన్నిందండి. ఇంకో నీళ్ళు చూసారా, నీళ్ళు వచ్చేసాయి మొత్తం. వేపళ్ళు, దాన్ని కూడా షార్ట్ వీడియో తీసుకున్నాను. వేపళ్ళు కూడా భలేగున్నాయండి టేస్ట్. నేను ఎప్పుడు వేపళ్ళు తిన్నా, అలాంటిది ఈసారి వేపళ్ళు కూడా తిన్నానండి నేను. సీమ చెట్టు గుబ్బల చెట్టు కూడా ఉందండి, గుబ్బలు కూడా కోసుకున్నాను. జీరంగులు గుర్తున్నాయా? జీరంగులు గుర్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. వాటిని కానీ చూస్తుంటే గుబ్బలాగా కానీ వాటిలో పెట్టేస్తే అగ్గిపెట్టలో పెట్టి తర్వాత కొద్ది రోజులకి అవి కలసగా గుడ్లు పెట్టేటి భలే ఉండేది కదా. చూడండి, అప్పుడు చెరువు ఉన్నప్పుడు వచ్చిన పక్షులు మళ్ళీ చెరువులోకి నీళ్ళు రాగానే వచ్చేసేయండి. అసలు ఎలా వచ్చే అర్థం కాదు, భలే ఆశ్చర్యం అనిపించింది నాకు. చూసారా ఎంత బాగా తిరుగుతూ ఉన్నాయో అసలు సరదాగా. అవి ఎట్లా తెలుసండి, ముందు అమ్మ, తర్వాత లాస్ట్లో నాన్న, మధ్యలో పిల్లలు, అట్లా భలే వాటికి ట్రైనింగ్ ఇస్తారు. అదిగోదిగో బుజ్జి పిల్ల భలే ఆడుకుంటాయండి. అసలు చూస్తుంటేనే నా కళ్ళు జిగేలు అనిపించింది. ఎందుకంటే అబ్బా అసలు వీడి బారినట్టునింది ఆ చెరువు అంతా. ఇప్పుడు నీళ్ళు వచ్చేసరికి అక్కడక్కడ మెట్ట, కిందంతా వాటర్, అట్టునేసరికి భలే ఉంది. ఏదో మన విదేశాల్లోకి పోయి చూస్తున్నట్టుంది. భలే ఉంది కదండి. నన్ను ఒకరు అడిగారు, నువ్వెంతసేపు అయింది మీ పార్కే వీడియోలు తీస్తామని. బాగున్నాయి, నలుగురు చూపిస్తే తప్పే ఉందండి. బాగున్నాయి చూస్తే చూడండి. ఇలాంటి చూస్తే మీకు కూడా ఏమనిపిస్తుంది అప్పుడప్పుడు, అరే మా ఊళ్ళో కూడా ఇట్టుంటే బాగుండేదే, ఎప్పుడైనా సరదాగా దూరం నుంచి కూర్చొని చూస్తే బాగుండేదే. అంతేగాని నీళ్ళ దగ్గర మనం బొమ్మంటామా? నీళ్ళ దగ్గర బాగూడదు, ఎవరు కూడా స్టంట్లు ఫీట్లు చేయకూడదు. దూరం నుంచి కూర్చొని అట్లా చూస్తూ ఉంటే సరదాగా ఉంటుంది అన్నమాట. దానికోసం ఇది చూడండి, ఆ పక్షులు ఎలా తిరుగుతున్నాయి. ఇదిగోండి, ఇది చుట్టూతా అనమాట, పార్క్ చుట్టూతా మొత్తం 350 దాకా వేప చెట్లు ఉన్నాయండి. నిద్రగన్నేరు మొక్క ఉంటుంది, తర్వాత కదంబ చెట్టు ఉంది, తర్వాత మర్రి చెట్టు ఉంది, రావి చెట్టు ఉంది, ఉసిరికి చెట్టు ఉంది, తర్వాత సేమ్ బాదం చెట్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్త కొన్ని మొక్కలు వేస్తున్నానండి. సపోటా చెట్టు నేనైతే అన్ని మందార మొక్కలు వేసానండి. నాకు మందార మొక్కలు అంటే చాలా ఇష్టం, అందుకని మందార మొక్కలు వేసాను. రోజు వెళ్తాను వాటికి. కొంచెం ఆల్రెడీ వాళ్ళు నీళ్లు పట్టేసి ఉంటారండి, అయినా మన తృప్తి అది కొంచెం పడతా ఉంటారు. వీళ్ళంతా కూర్చోడానికి అనమాట. వాకింగ్ చేసేసిన తర్వాత సదా కూర్చొని అట్లా చూస్తూ ఉంటే మనసు ఎంత బాగుంటుందా. ఈ మధ్య మేము బంకకాయలు కూడా చూసామండి, అది కూడా షార్ట్ వీడియో చేసాను, పెడతాను, తప్పకుండా చూడండి. ఇవి చూడండి, ఈ బండలంతా బాగా కొట్టేశారు, పెద్ద బండలు ఇవి, అంత కొట్టి చదును చేశారనమాట. చూసారా ఎంత బాగుందో, భలే ఉంది కదా. అది వెనకాల వినిపిస్తూ ఉంటుంది మీకు కోకిళ్ళు అరస్తా, తూనీగులు. ఇంకెందుకమ్మా వర్షం, ఇంకా వర్షాల కోసం తూనీగులు తిరిగితే వర్షం వస్తుంది అంటారు కదా. అవి చూడండి, అవి కూడా తిరుగుతూ ఉండే పైన. గాలికి అలల్లాగిపోతున్నాయండి నీళ్ళు. కొద్దిగా నీళ్ళు ఉన్న గాలి కొడితే అలల్లాగా వెళ్తుంటాయి కదా, అవి చూడాలంటే కూడా బాగుంటుంది. ఇదిగోండి గడ్డి ఎంత బాగా వచ్చిందో. నేను వచ్చిన కాడి నుంచి ఆ బోర్డునే చూస్తున్నానండి. అది మెల్లిగా పోతా ఉంది, ఒక దగ్గర ఆగుతుంది. అది చూసారా, పోత ఆగిద్ది. కొన్ని అయితే రౌండ్ తిరుగుతూ ఉంటాయి.
కొన్ని వీటిని నీటి కాకులు అంటారంటే నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలా మెడిసినల్ ప్లాంట్లు కూడా ఉన్నాయి ఇక్కడ, అవన్నీ మీకు తర్వాత చూపిస్తానండి. అది వాడికి చాలామంది కూర్చొని చూడండి, అక్కడ వాళ్ళు కూర్చున్న దగ్గర ఎంట్రన్స్ అనమాట. ఈసారి ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు తీస్తాను. అక్కడ ఇంకోటి కనిపిస్తుంది సార్, అది మొత్తం మూడు ఎంట్రన్స్లు ఉన్నాయండి. ఇంకా చుట్టూత అంటే కిలోమీటర్ కంటే కూడా తక్కువ, 8.900 మీటర్లు అనమాట ఈ చుట్టూత, ఈ ట్రాక్ చుట్టూత అనమాట. దూరం నుంచి చూస్తే ఎంత బాగుంది. మాకు దగ్గరలో ఉండి ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది, ఆడ కూడా భలే బర్డ్స్ ఉంటాయండి. నేను ఒక్కోసారి అనుకుంటా అవి వాడికి వచ్చేసేమో అనేసి, కొత్తగా బర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. అది ఇదిగోండి రోడ్డు ఇలాగేశారు చూసారా, పెద్ద రోడ్డు, హాయిగా నడిచినంత నడవచ్చు, తర్వాత కూర్చోవచ్చు. మేము వచ్చేసరికి 9:30 అయిపోద్ది, ఇంకప్పుడు ఎవ్వరు ఉండరండి. హాయిగా ఇదిగో సపోటా చెట్టు చూసారు ఎంత బాగుందో, అట్లా చూసుకుంటా పక్షులను చూసుకుంటా వీడియోలు చేసుకుంటా. ఈ మధ్యకాలంలో మనకి సీతాకోచిలుకలు కూడా కరువైపోయాయండి, కనిపించడమేలే. అది చూడు ఎల్లో కలర్ సీతాకోచిలుక నా చుట్టూనే తిరుగుతా ఉంది, భలే కందింది నాకు అది చూస్తూ ఉంటే. అదిగో భలే ఉంది కదా. ఇదిగోండి దేవుడి దయ వల్ల ఈసారి మనం రోహిణి కార్తీ నుంచి బయటపడ్డాం. వర్షాలు బాగా పడ్డాయా, దానివల్ల ఎండలు కూడా తగ్గిపోయినాయి మనకి. అదిగో ఆర్టిఫిషియల్గా వీటికి గూళ్ళు ఏర్పాటు చేశారండి. అది పక్షి వన సంరక్షణ వాళ్ళని వచ్చారు, అట్లా పెట్టారనమాట. కాకులు అయితే దాంట్లో ఉండడం లేదండి, అవి పెద్ద గూళ్ళు కదా కాకు గూళ్ళ, అవి పెద్దవి పెట్టుకోండి. నిద్రగన్నే చెట్టు కూడా ఉంది, దాని మీద పెట్టుకున్నాయి అనమాట. మేము వచ్చాము ఇలాగే వచ్చాము, ఇలాగ వెళ్ళిపోవడమే అనమాట. అది ఇట్లా వెళ్ళిపోతా వీడియో తీస్తూ ఉన్నాను. ఓకేనండి, మరి ఉంటాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి, దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నందుకైనా చిన్న కామెంట్స్ పెట్టండి నన్ను సపోర్ట్ చేసినట్టు. ఓకేనా, ఉంటానండి మరి.